ఇక్కడ పరలోకములో ఉన్న కుటుంబానికి భూమి మీద ఉన్న కుటుంబానికి తండ్రి అని పరిచయం చేస్తూ నేను మోకాళ్ళుని ఇలాగున ప్రార్థించుచుంటిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ సంఘము ఇలా ఆత్మీయతలో ఎదగాలి, నీ సంఘము ఇలా ఆత్మీయతలో బలపరచబడాలి అని కొన్ని అంశాలు సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గడిచినటువంటి వారంలో ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో నుండి 2 విషయాలు మీకు చెప్పాను. యేసయ్య నేర్పిన ప్రార్థనలో నుండి మొదటి అంశం ఏమిటంటే, మొదటిది మనం అడిగేది పరలోక సంబంధమైనదై ఉండాలి. అంటే సంఘానికి సంబంధించింది, దేవుని పరిచర్యకు సంబంధించింది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తమే జరగాలి, ఆ తర్వాత మాకు అన్నం కావాలి. మీకు అర్థమవుతుందా? మొదటిదేంటి? దేవుడు సంఘాన్ని ఎలా ఉండాలని కోరుతున్నాడో సంఘానికి సంబంధించినవి, ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, అవి ముందు మనం దేవుణ్ణి అడగాలి. తర్వాత నీ అక్కరలు, నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి అడగకపోయినా ఏం పర్వాలేదు. కానీ ఎందుకంటే యేసయ్య అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, మీకు అక్కరగా ఉన్నదేదో ఆటోమేటిక్గా అవే మీ వెంబడి వస్తాయి అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. కానీ మనం ఏం చేస్తున్నాము? ముందు మనకు అక్కరగా ఉన్నవేవో వాటి వెంబడి మనం పడుతున్నాం. అలా వాటి వెంబడి పడే కదా ఆయి గారి దగ్గరికి వెళ్తే నాకేదో జరిగింది, లేకపోతే ఫలానా స్థలానికి వెళ్తే నాకు మేలు జరిగింది, లేకపోతే ఇంకొక స్థలానికి వెళ్తే నాకు మేలు జరిగింది అని కొంతమంది చెప్తా ఉంటారు. చూసారా? అసలు సాక్ష్యాలు చెప్పడం మొదలు పెడితే నీకంటే బాగా ఎవరు చెప్తారో తెలుసా? అన్యులు బాగా చెప్తారు. మైకి వాళ్ళే కానీ మనకంటే బాగా చెప్తారు. మేము ఉపలమ్మ పెట్టుకున్నాం, మాకు మేలు జరిగింది అంటారనరా? మేము తిరుపతి వెళ్ళొచ్చాము, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఫలానా ఇంకొకడికి పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్ళాము, మా అమ్మాయికి పెళ్లి సంబంధం అనుకుంది. నీకంటే బాగా వాళ్ళు చెప్తారు వీటి గురించి. వేటి గురించి? మరి ఇప్పుడు చెప్పండి, మనం వెళ్ళి యేసయ్య నేను బాగు చేస్తాడమంటే, మీ యేసయ్య బాగు చేసేది, మేము ఉపలం పెట్టుకున్నాక మాకు మంచిగా ఉంది అంటారు వాళ్ళు. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. లోకానికి మనం యేసయ్యను పరిచయం చేయాల్సిన విధానం అది కాదు. యేసయ్య నీకు పరలోకాన్ని ఇస్తాడు, పాపము నుండి విమోచన ఇస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు రోగమే లేనిటువంటి, మరణమే లేని శరీరాన్ని నీ కొరకు ఇస్తాడు. మరణం తర్వాత నీతో ఉండేవాడు ఆయనే. ఎందుకొరకై అంటే ఆయన మన కోసం మరణములోనికి వెళ్ళాడు, మనలను నీతిమంతులుగా చేయడానికి. 3వ దినమున మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు. మరణము తర్వాత శాశ్వత కాలము మనతో ఉండే దేవుడు ఆయన మాత్రమే ఇది లోకానికి పరిచయం చేయాల్సింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది కదా లోకానికి పరిచయం చేయాలి. నీ రోగం తీసేస్తాడమ్మా అంటే వాళ్ళు ఏమంటారు? మాకు కూడా రోగాలు తీసేశాడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత. నిన్ను బాగు చేస్తాడమ్మా అంటే వాళ్ళు ఏమంటారు? మేము అక్కడ పుణ్యక్షేత్రం పోయిన తర్వాత మేము కూడా బాగుపడ్డా. లోకానికి యేసయ్యను పరిచయం చేయాల్సింది ఈ విధానంగా. అసలు నువ్వు చెప్పనక్కర్లేదు, నువ్వు క్రీస్తు వలే జీవిస్తూ ఉన్నప్పుడు లోకమే నిన్ను చూసి చెప్పండి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన నోటి కంటే ముందుగా ఎవరు మాట్లాడాలి అంటే మన ప్రవర్తన మాట్లాడాలి. క్రీస్తు వలె జీవించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు క్రైస్తవులు. అపోస్తుడైనటువంటి పౌలు సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ పరలోకంలో ఉన్న కుటుంబానికి, భూమి మీద ఉన్న కుటుంబానికి ఆయన తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. ప్రార్థన అంటే వెంటనే బేస్ వాయిస్ పెంచేసి, సౌండ్ మార్చేసి, నోరు తిరగని మాటలన్నీ కలిపేసి అబ్బో ఇలా చేయాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు బహిరంగంగా చేసే ప్రార్థన, వ్యక్తిగతంగా చేసే ప్రార్థన, ఇవి 2 సమానంగా ఉన్నాయా? అంటే మనం ప్రార్థించేది దేవుని ఎదుట మనం మోకాల్లోనే ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయటం రాను ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రార్థన చేయటం రాకపోతే పరలోక ప్రవేశం లేదు మనకి. మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేయటం రాకపోతే పరలోకంలో మనకు ప్రవేశం లేదు. హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధముతోనో కన్నీళ్లతోనో ఆయన ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున పరలోకము ఆయనను అంగీకరించెను. పరలోకము యేసయ్యను అంగీకరించాలి అంటే యేసయ్య శరీరధారిగా భూమి మీద ఏం చేశాడు? ఆయన ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. తండ్రికి భయభక్తులు కలిగి ఉన్నందున మరలా పరలోకం ఆయన ఏం చేసింది?
అంగీకరించింది. దాన్ని వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఏమవుతాయి అంటే, యేసయ్య శరీరధారి అయి ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు, యాచనలు చేయలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు కాబట్టి పరలోకం ఆయనను అంగీకరించలేదు. అసలు ఈ మాట మనం జీర్ణించుకోలేము, కానీ అది సత్యం. ఏమిటంటే ఆయన ప్రార్థించాడు ఒక మనిషిగా. ఒక మనిషి దేవుని మీద ఎంతగా ఆధారపడాలో అంతగా ఆధారపడ్డాడు. చాలా సందర్భాల్లో మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేయటం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నీ శక్తి నాకు అక్కరలేదు, నీ బలం నాకు అక్కరలేదు, నీ జ్ఞానం నాకు అక్కరలేదు, నీ మీద నేను ఆధారపడను. నా సొంత శక్తితో నేను బ్రతకగలను, నా సొంత జ్ఞానంతో నేను బ్రతకగలను, నా సొంత కష్టార్జితంతో నేను బ్రతకగలను, నీ సహాయము నాకు అక్కరలేదు అని డైరెక్ట్ గా దేవునికి సంకేతాన్ని పంపించినట్లే. మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేయటం లేదు అంటే అర్థం ఏంటి? నువ్వేం చెప్పనక్కర్లేక డైరెక్ట్గా చెప్పినట్టే దేవునికి, నీ శక్తి నాకు అక్కర్లేదు, నా శక్తి మీద నేను నా శక్తి సామర్థ్యాల మీద నేను ఆధారపడి బ్రతకగలను అని దేవునికి సంకేతాన్ని పంపించినట్లే. కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ సహాయం లేకుండా నేను నిస్సహాయుడినయ్యా అని దేవునికి సంకేతాన్ని పంపించినట్లే. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రార్థన చేయండి భక్తులారా, ప్రార్థన చేయండి. ఎందుకనకంటే ప్రార్థన చేయకపోతే పరలోకం మనలను అంగీకరించదు. బైబిల్ ఆ విషయాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఏదో రావడం పోవడం అని కాదు. కనుక ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని ఎదుట మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా మోకాళ్ళు వేయగానే ముందు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, నా కుటుంబము, నా ఉద్యోగం, నా పొలం, నా గేదెలు, ఇంకా దేవునికి స్తోత్రం. ఇదంతా తర్వాత ముందు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మోకాళ్ళు వేయగానే ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క సంఘము, అంతరంగ పురుషుడు ఎవరైతే ఉన్నారో, అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా దినదినము కూడా బలము పొందుకోవాలి అని నేను సంఘము కొరకు ప్రార్థించుచున్నాను అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థనలో ఫస్ట్ పాయింట్ ఏంటి? మీరు అంతరంగన పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఈ భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి ప్రార్థనలో 3 విషయాలు రాయబడ్డాయి. మీరు గమనించారో లేదో, 3 చోట్ల నట్లుగా అనే మాట రాయబడింది. చూసారా? నట్లుగా అంటే ఈ నట్లు కాదు అమ్మా, 3 చోట్ల నట్లుగా అనే మాట రాయబడింది. మొదటిగా ఏమన్నాడు అంటే, ఆత్మ చేత మీరు బలము పొందునట్లుగా అన్నాడు. చూడండి ఒకసారి మొదటిగా మాట మనం చదువుకుందాం. ఆయన ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏమిటంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మొదటి అంశం ఏంటి చెప్పండి? మీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ వలన ఏం పొందాలి చెప్పండి? బలము పొందుకోవాలి. అందరు చెప్పండి ఈ మాట. నా అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ వలన బలమును పొందుకోవాలి. ఇది పౌలు గారి యొక్క ప్రార్థన అంశము. ఇప్పుడు మన ప్రార్థన అంశం కూడా ఏమై ఉండాలి అంటే, నా అంతరంగ పురుషుడు ఆత్మ ద్వారా బలాన్ని పొందుకోవాలి. నా పక్క విశ్వాసి యొక్క అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకోవాలి ఆత్మ ద్వారా. మోకాళ్ళు వేసినప్పుడల్లా కూడా సంఘములో ఉన్న వారి కొరకు, రక్షించబడినటువంటి దేవుని సంఘము కొరకు, దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు, అభిషేకించబడిన వారి కొరకు మన ప్రార్థన ఇదే. దినము అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం పొందాలి చెప్పండి? బలాన్ని పొందుకోవాలి. ఇది మన ప్రార్థన అయి ఉండును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పటి నుండి చేయండి ఆ ప్రార్థన. ఒకవేళ అంతకుముందు మీరు చేయకపోతే ఇప్పటి నుండి మన ప్రార్థన ఏమిటంటే, నా అంతరంగ పురుషుడు దినదినము కూడా ఏం పొందాలి? బలాన్ని పొందుకోవాలి. పౌలు తన జీవితంలో బలహీనత ఉంది. ఆ బలహీనత కొరకు ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు కదా, నీ శ్రమలో నా కృప నీకు చాలును అన్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడు అంటే,
బాహ్య సంబంధమైనటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఈ బాహ్య సంబంధమైనటువంటి బలహీనతలో నా అంతరంగ స్వభావం మీద, నా అంతరంగ పురుషుని మీద అవి ప్రభావాన్ని చూపించవు అన్నాడు. అంటే శారీరకంగా ఈ వయసు పెరిగే కొలది శరీరము దినదినము కూడా ఏమైపోద్ది అంటే క్షీణించిపోద్ది. ఏమైపోద్ది? ఈ మోకానికి మనం ఎన్ని పెయింట్లు వేసినా, పెయింట్లుగా దీన్ని ఏమంటారు, మనం ఈ మోకానికి వేసుకోండి మంచిదేలే, దేవునికి స్తోత్రం, పౌడర్ వేసుకోండి, పెయింట్లు వేసుకోండి, మంచిదేలే. కానీ మనం ఎలాగున జీవించిన వయసు పెరిగే కొలది శరీరం ఏమైపోతుంది? అది శరీరము క్షీణించిపోద్ది. క్షీణించడమే కాదు, కొన్ని రోగాలు తయారవుతాయి, కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాము. నా శరీరం అయితే దినదినము కూడా క్షీణించిపోతూ ఉంది, కానీ నాలో ఉన్న అంతరంగ పురుషుడు సంవత్సరాలు గడిచే కొలది యేసయ్యలాగా మారిపోతున్నాడు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? క్షీణించేదేంటి? శరీరము. దినదినము నూతన పరచబడేదేంటి? అంతరంగ పురుషుడు. అయితే మన శరీరం అయితే పాతదే గాని లోపల ఉన్న అంతరంగ పురుషుడు నూతన పరచబడ్డాడు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఏంటది? కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల పాత స్వభావము, పాపపు అలవాట్లు, పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. అంటే రోజు రోజుకి ఈ శరీరం అయితే క్షీణించిపోతా ఉంది, కానీ రోజులు పెరిగే కొలది ఏమవుతుందంటే నాలో ఉన్న అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు. ఇప్పుడు ఏం మారింది అంటే నా స్వభావము మారింది. అందరు చెప్పండి ఈ మాట. నా స్వభావం మారింది. శరీరం మారిందా? ఆ మధ్య ఇందాక చెప్పాడు కదా కుర్రోడు మైకేల్ జాక్సన్ గారు 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఆయన ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడండి. నీకుర జాతి ఉంటారు చూసారా? నీకుర జాతి అయినా నల్లగా ఉంటాడు. కానీ ఈ చర్మానికి అట్లా ఎన్నెన్నెన్నో ఏదేదో ఆపరేషన్లు చేయించి ఎలా మారిపోయాడు అంటే తెల్లగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? శరీరం మార్చుకున్నాడు, కానీ ఏం మారలేదు? అంతరంగ స్వభావము మారలేదు. ఇప్పుడు పౌలు ఏమన్నాడు అంటే శరీరం ఏమైపోయినా పర్వాలేదు, అది కృషించిపోయినా పర్వాలేదు, చివరికి అది కుళ్ళిపోయినా పర్వాలేదు, రోజులు పెరిగే కొలది శరీరము కృషించిపోతూ ఉన్నది, కానీ నాలో ఉన్న అంతరంగ పురుషుడైతే నూతన పరచబడుతున్నాడు. శరీరం కుళ్ళిపోతా ఉంది. మరి ఏం జరుగుద్ది? యేసయ్య వచ్చినప్పుడు నా నూతనమైన స్వభావానికి ఒక నూతనమైన శరీరాన్ని ఇస్తాడు. నమ్మినవారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడు యేసయ్య? కొంతమంది అయ్యగారు పీడి సుందర బ్యాచ్ చెప్తారు, యేసయ్య రాగానే వెంటనే పరలోకానికి తీసుకెళ్తాడట. ఎక్కడికి? అసలు యేసయ్య వెంటనే పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఎందుకు రావాలి? గొంతు పీసుకు చంపేసి అందరం వేసిపోడు పరలోకానికి. ఏమండి, పరలోకం అంతా క్రైస్తవులతో నింపబడాలని దేవుని సంకల్పం అయితే నువ్వు మారుమనసు పొంది నేల నుంచి బయటికి రాగానే పుట్టుకల ప్రాణం తీసుకొని చెప్పండి, దేవుని సంకల్పం ఏంటి? పరలోకంలో అందరూ కూడా క్రైస్తవులు నింపబడాలి. అది కాదు, భూమి మీద ఉండగానే క్రీస్తు వలె మనము బ్రతకాలి. ఒకానొక సమయంలో యేసయ్య వచ్చిన తర్వాత 1000 సంవత్సరములు ఇదే భూమి మీద యేసయ్యతో మనము పరిపాలన చేయాలి. ఆ కాలంలో అందరూ కూడా ఈ భూమి మీద ఎలా ఉండాలి అంటే యేసయ్య లాంటి స్వభావం కలిగి ఉంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి ఇప్పుడు పూర్తిగా రాలేదా అంటే ఇంకా పూర్తిగా రాలేదు. కొద్దిగా రోజు రోజుకు సంవత్సరాలు గడిచే కొలది ఎలా వెళ్తున్నాము అంటే యేసయ్యలాగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయనలాగా మాట్లాడడానికి, ఆయనలాగా చూడడానికి, ఆయనలాగా ప్రవర్తించడానికి అలా వెళ్తున్నాము. యేసయ్య రాగానే ఏం చేస్తాడు అంటే పూర్తిగా ఆయనలాగా మార్చేసి ఒక కొత్త శరీరాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. అది రోగమే లేని శరీరము, అది మరణమే లేని శరీరము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా.